హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ముందుగా వంకాయలని పసుపు ఉప్పు వేసి నీట్గా వాష్ చేసుకోవాలి. నేను ఇలా పొడుగా కట్ చేసుకున్నాను. ఒక టిప్ చెప్తాను, వాటర్లో ఇలా వంకాయలని ఇలానే ఉంచాలి, లేదంటే బ్లాక్ అయిపోతాయి. అందుకని మనం సాల్ట్ వాటర్లోనే ఉంచాలి అంటిల్ మనం కర్రీలో వేసే వరకు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టమాటోస్, చిల్లీస్, ఆనియన్స్ అండ్ కొత్తిమీర ఫ్రెష్గా ఉంది. ఇలా చిన్న లీవ్స్ తీసుకుంటే కర్రీలోకి చాలా బాగుంటుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఓకే, కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందాం చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. నేను హై ఫ్లేమ్లో పెట్టాను, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇవి ఆయిల్లో వేగనివ్వాలి. ఆనియన్ ఇంకా చిల్లీ బాగా వేగాలండి. నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకుందామండి. నేను 2 స్పూన్స్ యాడ్ చేశాను, మీరు తగినంత వేసుకోండి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వంకాయలు యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్లోనే ఉంచుకోవాలి అంటిల్ మనం కడాయిలో వేసే వరకు. చూడండి అలా బ్లాక్ కలర్లో వస్తాయి. ఇన్కేస్ మనం వాటర్లో ఉంచకపోతే కనుక ఆ బ్లాక్నెస్ అనేది బ్రింజాల్లోనే ఉండిపోతుంది. ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ మీలో ఎంతమందికి వంకాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు వంకాయ ఫ్రై అంటే ఇష్టమా లేదా సూప్ అంటే ఇష్టమా కూడా చెప్పండి. నాకైతే సూప్ అంటేనే ఇష్టం. ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ ఇవి ఆయిల్లో మగ్గనివ్వాలి. ఓకే, మనకు బాగా మగ్గిపోయాయి. నెక్స్ట్ మనం టమాటోస్ యాడ్ చేసుకుందాం. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. మీరు సన్నగానైనా వేసుకోవచ్చు. నేను ఒక టమాటోని తీసుకున్నాను. పులుపు ఎక్కువ తినేవాళ్ళు లైక్ 2 కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి 1/2 kg వంకాయలు అన్నమాట. ఇలా టమాటోస్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ టమాటోస్ని ఇలా కుక్ అవ్వనివ్వాలి. లిడ్ పెట్టుకొని మనకు 5 మినిట్స్ తర్వాత చూస్తే నెక్స్ట్ కారం యాడ్ చేసుకోవాలి. తగినంత వేసుకోండి. నేను 2 స్పూన్స్ వేసాను. అండ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. రుచికి తగినంత యాడ్ చేసుకోండి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి సాల్ట్. నెక్స్ట్ నేను వాటర్ యాడ్ చేశాను. ఓకే, మనం చేసేది సూపే కాబట్టి నేను వాటర్ యాడ్ చేశాను. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. జస్ట్ 5 మినిట్స్ తర్వాత మనకి కర్రీ ఇలా ఉంటుంది. అండ్ ఫైనల్ పార్ట్ కొత్తిమీర యాడ్ చేశాను. అంతే అండి, టేస్టీ వంకాయ కర్రీ రెడీ అయిపోయింది మనకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.